సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్ చైర్మన్ పివిఆర్కే మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, నీట్ యూజీ 2024 స్టూడెంట్స్కి ఇచ్చే టిప్స్ కానీ సజెషన్స్ కానీ, మా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ ఎలా ఉండాలి, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఏ టాపిక్స్కి మనం అలర్ట్గా ఉండాలి, ఏ టాపిక్స్కి కొంచెం స్లోగా తీసుకోవచ్చు, అంటే 2-3 మంత్స్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఒక చిన్న క్లారిటీగా సార్. ఈ పోటీ పరీక్ష విద్యార్థి యొక్క మానసిక స్థైర్యం మీద ఆధారపడుతున్న పరీక్ష అని చెప్పచ్చు. ఎవరైతే విద్యార్థి మానసికంగా దానికి తయారయ్యి గ్యారంటీగా నేను ఎగ్జామినేషన్ చేయగలను అనే ధైర్యంతో ముందుకు వెళతాడో ఆ విద్యార్థి డెఫినెట్గా ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి ప్రాబిలిటీ బెటర్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి మనము ఆల్మోస్ట్ జనవరి ఆఖరి వారం దగ్గరికి వచ్చాము. సో వీళ్ళకి ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మే మొదటి వారంలో ఉంటుందని చెప్పానంటే మధ్యలో మనకి ఆల్మోస్ట్ విద్యార్థులకి 3 మంత్స్ పైన టైం ఉంది. సో ఈ టైంలో ఏం చెయ్యాలి అన్న దగ్గరికి వచ్చినప్పుడు సో విద్యార్థులకి మనకి 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి, మార్చిలో వాళ్ళకి బోర్డు పరీక్షలు ఉన్నాయి కాబట్టి చాలామంది విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారని చెప్పారంటే మార్చిలో బోర్డు పరీక్షలకు మాత్రమే చదువుకుని బోర్డు పరీక్షలు అయిన తర్వాత మనకి నీట్ ఎగ్జామినేషన్ మీద ప్రిపరేషన్ అనేది మనం ఫోకస్ చేసుకుంటూ వెళితే ఇంకొంచెం బెటర్ అవుతుంది అనే కాన్సెప్ట్తో ఉంటున్నారు. కానీ మనకు ఒక విద్యార్థి పోటీ పరీక్షలకి పర్టికులర్గా ఈ +2 లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే విద్యార్థి కూడా బోర్డు పరీక్షలు అనేది అధిక ప్రాధాన్యత కాదు. ఎందుకంటే బోర్డులో ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పేదానికంటే కూడా నీట్ పరీక్షలో మనకి ఏ ర్యాంక్ వచ్చింది అనేది అధిక ప్రాధాన్యత ఉన్న మాట కాబట్టి అందువల్ల విద్యార్థి ఇప్పటి నుంచి నీట్ పరీక్ష దృక్పథంతో తయారవుతూ వెళ్ళగలిగితే ఈ టైంని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దాంట్లో విద్యార్థికి ఇచ్చే మొదటి పాయింట్ ఏంటని చెప్పారంటే వాళ్ళకి సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ మార్చిలో ఉన్నాయి కాబట్టి లేదా ఇప్పుడు ఫిబ్రవరి 29వ తేదీ నుంచే ప్రారంభమవుతున్నాయి కాబట్టి సో ఈ పరీక్షకి మనం ఓన్లీ బోర్డ్స్ అంటే ప్రశ్న సమాధానం అన్న టైప్లోనే కాకుండా మీరు చేసుకోవాల్సింది ఏంటని చెప్పారంటే ప్యారలల్గా సెకండ్ ఇయర్ది సబ్జెక్టివ్తో పాటు ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ కూడా థరోగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనకి నీట్ ఎగ్జామినేషన్ మీరు గత పేపర్ సేవ్ అనాలిసిస్ చూసుకున్నా కూడా మీ యొక్క జూనియర్ ఇంటర్మీడియట్ సిలబస్ కంటే కూడా సీనియర్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య ఎక్కువ. సో కాబట్టి మీకు రేపు ఈ టైంని సీనియర్ ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు ఆ ఓరియంటేషన్ కూడా జాగ్రత్తగా తీసుకుంటే బోర్డు పరీక్షల్లోనూ బాగా చేయొచ్చు. అదేవిధంగా అది మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ నీట్ పరీక్షకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేసుకోవాలి అని చెప్పానంటే ప్రతి చాప్టర్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు. సో పర్టికులర్గా 1 by 1 సబ్జెక్ట్ తీసుకుంటూ వస్తే కెమిస్ట్రీ మీరు తీసుకుంటూ వచ్చినప్పుడు మీకు మొత్తం మీరు ఆన్సర్ చేయబోయే 45 క్వశ్చన్లో 15 క్వశ్చన్లు ఇన్ఆర్గానిక్ ఉంటున్నాయి, 15 ఆర్గానిక్ ఉంటున్నాయి, 15 ఫిజికల్ ఉంటున్నాయి. సో ఏ విద్యార్థి అయినా కూడా సులభంగా ఆన్సర్ చేసుకోగలిగింది ఇన్ఆర్గానిక్, రైట్? సో ఇన్ఆర్గానిక్ ఓరియంటేషన్లో కంప్లీట్గా థియరిటికల్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి అందువల్ల మీరు చేయాల్సిన ఫస్ట్ లైన్ ఏంటని చెప్పారంటే సీనియర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఆర్ ఎన్సీఆర్టీ 12th క్లాస్ యొక్క సిలబస్ టెక్స్ట్ బుక్ తీసుకుని ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ లైన్స్ థరోగా మీరు చదువుకుంటూ వచ్చి దేన్నైతే ప్రశ్నల రూపంలో మార్చడానికి అవకాశం ఉందో వాటిని అండర్లైన్ చేసుకుంటూ లేదా దాన్ని వేరే నోట్స్లో కాపీ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఐ థింక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు 100% మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే బైపీసీ విద్యార్థులు అని చెప్పి అనగానే మాకు ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం ఇబ్బందికరంగానే కాన్సెప్ట్ కూడా ఏర్పడచ్చు. కానీ మీరు గత పేపర్స్ ఎప్పుడు చూసుకుంటూ వచ్చినా కూడా 45 ప్రశ్నల్లో ప్రాబ్లమ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ 6 లేదా 7 క్వశ్చన్స్ మించి ఎప్పుడు ఇవ్వటం. సో కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ చాలా తక్కువ ఉన్నాయి. మరి దానికి తోడు ఫామ్లో కూడా ఎలా ఉంటుందంటే సింగిల్ ఫామ్లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటున్నాయి తప్పించి ఇన్ డెప్త్ ఉంటల్లా. సో అందుకోసం మీరు చూసుకోవాల్సింది ఏంటని చెప్పారంటే వాటిని అంటే సింపుల్గా ఆ ఫామ్లో సబ్స్టిట్యూషన్ ఏంటి అని చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీ కూడా బెటర్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది చేసినప్పుడు 100% మీరు బోర్డులో మీరు ఇంటర్మీడియట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అన్ని తరోగా రాస్తారు. ఎవరైతే ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో 2 మార్కుల క్వశ్చన్లు 10 ఇస్తున్నారో 10 క్వశ్చన్లు ఆన్సర్ చేయగలరో ఆటోమేటిక్గా మీకు 60కి 60 అక్కడ వచ్చేస్తుంది కెమిస్ట్రీలో కూడా, రైట్? సో అది కాబట్టి బోర్డు పరీక్ష మీద అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ లైన్స్ చదువుకుంటూ వచ్చి
సో ఈ ఓరియంటేషన్ అంటే ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నారో వాటిని ఆన్ పేపర్ రాసుకోవడం ప్రారంభిస్తే ఐ థింక్ బోర్డు ప్రిపరేషన్తో పాటు నీట్ ప్రిపరేషన్ కూడా థరోగా అవుతూ వస్తుంది. అలాగే మీరు బయాలజీ తీసుకున్నప్పుడు వీలైనంత వరకు ఈ టైంలో మీరు లైక్ మైండెడ్ చిల్డ్రన్ 2-3 కూర్చుని బయాలజీ ప్రతి చాప్టర్లోనూ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో రైట్ అంటే ఒకళ్ళు ప్రశ్నలు అడగడం ఇంకొకరు సమాధానాలు చెప్పడం ఆ విధంగా చేసుకుంటూ పోతే మీకు డెఫినెట్గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే సీక్రెట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది నీట్ ఎగ్జామినేషన్ ఈజ్ బయాలజీ సబ్జెక్ట్. ఎవరైతే బయాలజీ సబ్జెక్ట్లో బెటర్గా చేయగలరో ఆ విద్యార్థి ఖచ్చితంగా సీట్ సాధించవచ్చు. రైట్, ఎందుకు ఆ మాట అంటున్నాను అని చెప్పంటే మనకి మొత్తం ఎగ్జామినేషన్లో మీకు బయాలజీకి వచ్చేటప్పటికి 90 ప్రశ్నలు ఉంటున్నాయి. 90 × 4 360 మార్కులకి బయాలజీ జరుగుతుంది. సో ఈ 360 మార్కులు మీరు చూసుకుంటూ వస్తే టెక్స్ట్ బుక్ లైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్న క్వశ్చన్స్ 90లో 82 నుంచి 83 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లైన్స్లో నుంచి యాజ్ ఇట్ ఈజ్ వస్తున్నాయి. సో కాబట్టి టెక్స్ట్ బుక్ లైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటున్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్ లైన్స్ మీరు థరోగా చదువుకుని దాన్ని ఎగ్జామినేషన్లో మళ్ళీ రిపీట్ చేయడం అంత కష్టమైన పని కాదు. సో సింపుల్గా ఇక్కడ బయాలజీలో ఒక బాటనీనే తీసుకున్నారు. బాటనీలో 45 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 45 క్వశ్చన్లు ఒక విద్యార్థి బాగా చేయగలిగితే 45లో 40 చేయగలిగినా కూడా 40 × 4 160 మార్కులు వస్తాయి. అంటే ఇందాక అంటే మనం అనుకున్న నీట్ క్వాలిఫైయింగ్ మార్క్ ఏదైతే ఉంటుందో ఇది 137 మార్కులు ఉంది గత సంవత్సరం, అది దాటి 160 మార్కుల వరకు వచ్చు. అంటే కేవలం 4 సబ్జెక్టులో ఒక్క సబ్జెక్ట్ చదువుకోవడం ద్వారా మీరు నీట్లో క్వాలిఫై అయ్యడానికి అవకాశం ఉంది. అలాగే మీరు బయాలజీ థరోగా చేశారు అని చెప్పానంటే బయాలజీ 90 క్వశ్చన్లో ఏ విద్యార్థి అయినా కూడా 80 క్వశ్చన్ల వరకు బెటర్గా చేసుకుంటేనే మీరు ఫైనల్గా సీట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బాటనీ జువాలజీ థరోగా చేస్తే 80 × 4 320 మార్కులు మీకు వస్తాయి. సో 320 మార్కులు వస్తే ఆటోమేటిక్గా ఎంబీబీఎస్ సీటు కేటగిరీ సిలో వచ్చినట్లే. అలాగే కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలో కూడా 100% కేటగిరీ సిలో మీకు సీట్ వస్తుంది. రైట్, దీనికి తోడు అదనంగా నెక్స్ట్ సపోర్టింగ్ సబ్జెక్ట్ అని చెప్పానంటే కెమిస్ట్రీ పరంగా వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే కెమిస్ట్రీ మీరు తీసుకుంటున్నారో సో ఇందాక అనుకున్నట్టుగా మనం ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ మూడిట్లో ఆర్గానిక్లో వచ్చినప్పుడు మీకు ఒక 4-5 క్వశ్చన్లు ఇబ్బందికరంగా ఉండొచ్చాము, కానీ రిమైనింగ్ క్వశ్చన్స్ థరోగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కెమిస్ట్రీలో కూడా కనీసం మనం 35 నుంచి 40 క్వశ్చన్లు మీరు చేయగలిగితే సో 35 క్వశ్చన్లు ఒక విద్యార్థి చేసినా కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చే మార్క్స్ మీకు ఆల్మోస్ట్ 140 మార్క్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 320 అక్కడ 140 అని చెప్పారంటే 460 మార్క్స్. సో ఈ 2 సబ్జెక్ట్స్ ద్వారా కేటగిరీ బి కొన్ని సందర్భాల్లో కేటగిరీ ఏలో కూడా మనకి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రైవేట్ కాలేజెస్లో కేటగిరీ సిబిఏ ఈ ఆర్డర్లో వస్తున్నాము. సో కేటగిరీ సి మీరు కేవలం బయాలజీ చేసిన వస్తుంది. బయాలజీ ప్లస్ కెమిస్ట్రీ మీరు థరోగా చేసుకోగలిగితే ఈ 2 అయిపోతాయి. అలాగే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తే ఇక ఫిజిక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మీరు కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏ విద్యార్థి అయినా కూడా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మీద బెటర్ గ్రిప్ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి సెకండ్ ఇయర్ ఫిజిక్స్ని మీరు ఇంకొంచెం కన్సాలిడేట్ చేసుకుంటే దాంట్లో ఉన్న 45 క్వశ్చన్లో మీరు కనీసం 20-25 క్వశ్చన్లు చేయగలిగినా కూడా ఆల్మోస్ట్ 80 మార్కులు వస్తాయి. సో 460 + 80 అంటే 540 మార్కులు వస్తాయి. 540 మార్కులు వస్తే కేటగిరీ ఏ మరియు ప్రభుత్వ కళాశాలలో కూడా సీటు సాధించే అవకాశం వస్తుంది. సో ఈ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇప్పటి నుంచి కూడా మీ టయాన్ని ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. అలాగే వీలైనంత వరకు మైండ్ మ్యాప్స్ అంటాం కదా, అంటే ప్రతి చాప్టర్కి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా ఒక పేజీ రూపంలో చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా అవి మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చే కొద్దికి కూడా బాగా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇవి మీరు రిపీట్ చేసుకుంటూ పోతే అంటే ఇక్కడ నుంచి మీరు ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చే వరకు తెలియని కాన్సెప్ట్స్ చదవద్దు. ఏవైతే తెలుసో వాటిని వీలైనంత ఎక్కువగా చేసుకుని రేపు ఎగ్జామినేషన్లో థరోగా మీరు చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీరు సీట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఆల్ ఇండియా కోటాలో సీట్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీకు 650 మార్కుల పైన రావాల్సి ఉంటుంది 720 మార్కులకి. కొన్ని సందర్భాల్లో అంటే పేపర్ ఏదైనా కొంచెం డిఫికల్ట్గా ఉందన్న సందర్భాల్లో 630 అట్లా వస్తుంది, కానీ జనరల్గా 650 వరకు అయితే ఆల్ ఇండియా కోటా అని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వ కళాశాలలో స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో అని చెప్పారంటే 540-550 మార్కులు వస్తే ప్రభుత్వ కళాశాలలో వస్తుంది. అలాగే 720 మార్కులకి 510 ఆ పైన మార్కులు మీరు సాధించగలిగితే లేదా 500 మార్కులు సాధించగలిగినా కూడా కేటగిరీ ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ సాధించవచ్చు. 400 మార్కుల పైన సాధించగలిగితే కేటగిరీ బి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ సాధించవచ్చు. 270-280 మార్కుల పైన సాధించగలిగితే ఖచ్చితంగా కేటగిరీ సిలో సీట్ సాధించవచ్చు.
సో ఈ విధంగా ఏ మార్కు తెచ్చుకుంటే మనకి ఖచ్చితంగా సీట్ సాధించగలము అనే అవగాహన ఏర్పరచుకుంటే దాని ప్రకారం మీ ప్రణాళిక మార్చుకుని సబ్జెక్ట్ వైజ్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఐ విష్ టు ఆల్ ది చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.